నౌ ఏ డేస్ చాలా మంది బయట ఎంజాయ్మెంట్ కి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎవరు ఎక్కడ ఎంజాయ్ చేసినా, ఎక్కడ ఫుడ్ తిన్నా తిరిగి రావాల్సింది ఇంటికే. కాబట్టి నాకు ఒక చిన్న విషయం అండి, మన ఎంజాయ్మెంట్ ఎత్తుక్కోవాల్సిన ప్లేస్ బయట ఎక్కడో కాదండి, ఇల్లేని. మనకు నచ్చాల్సిన ఫుడ్ అయితే ఇంటి ఫుడ్డే అని నా ఉద్దేశం అండి. మనంత హైజీనిక్ గా ఆరోగ్యకరంగా అయితే బయట ఫుడ్స్ ఉండవు. ఈ రోజైతే నేను చేపలు ఫ్రై చేశాను. దాంట్లో ఉప్పు, పసుపు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా శనగపిండి వేసేసి ఇలా ఫ్రై చేసేసాను. ఇలా పెనం మీద వేపుకోవడం వల్ల తక్కువ ఆయిల్ తో చక్కగా ఫ్రై అయిపోద్దండి. తక్కువ ఆయిల్ తో ఎక్కువ టేస్టీగా నా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చేపలు ఫ్రై చేశాక ఇగురు గాని, పులుసు గాని కంపల్సరీ వండాల్సిందే. మా ఇంట్లో అయితే పులుసే ఎక్కువ చేసుకుంటామండి. నేనైతే పులుసు కోసం ఎక్కువ ప్రయాసపడను, సింపుల్ గానే చేసుకుంటాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్ని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లోనే కారం, ఉప్పు, పసుపు అన్ని వేసేసి ముక్కలేసి కొద్దిసేపు మూత పెట్టుకుంటే అవి బాగా మగ్గిపోతాయి. ఈ మసాలాలన్నీ దానికి పడతాయి. ఈలోగా మనం టమాటా, చింతపండు కలిపేసి పెట్టేసుకుని అది ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత సాంబార్ పౌడర్, హింగ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసేసుకుంటే పులుసు అనేది సూపర్ గా రెడీ అయిపోద్దండి. వేడి వేడి అన్నంలోకి పులుసు, చేపల ఫ్రై, చిన్న ఉల్లిపాయ పెట్టుకొని తింటే మరి మాటలు లేవండి.